ఈ ఉదయకాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన బల్ల యొద్దకు ఒలీవ మొక్కల వలె మనము చేరి వచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనము. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. 24వ వచనము. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనము. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ఆరాధనకు సహాయకరముగా మనము 3 లేఖనాలు మనం చదువుకున్నాము. మొదటిగా 37వ అధ్యాయము 13వ వచనము. రెండవదిగా 37వ అధ్యాయము 24వ వచనము. మూడవదిగా 41వ అధ్యాయము 41వ వచనము. ఈ 3 వచనాలలో మనకు యోసేపు కనిపిస్తున్నాడు. ఈ 3 వచనాలలో 3 ప్రాముఖ్యమైన తలంపులు మనము గమనించగలము. ఒకటి, 37వ అధ్యాయము 13వ వచనములో పంపబడిన యోసేపు. రెండవదిగా 37వ అధ్యాయము 24వ వచనములో పడద్రోయబడిన యోసేపు. మూడవదిగా 41వ అధ్యాయము 41వ వచనములో ప్రధానిగా నియమించబడిన యోసేపు. యోసేపులో మనము 3 ప్రాముఖ్యమైన తలంపులు గమనిస్తూ ఉండగా, యోసేపు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఒకటి, పంపబడిన యోసేపు. రెండవది, పడద్రోయబడిన యోసేపు. మూడవది, ప్రధానిగా నియమించబడిన యోసేపు. యోసేపు తండ్రి ఇంటిలో నుండి, తండ్రి యొద్ద నుండి యోసేపు పంపబడుతూ ఉన్నాడు. ఎక్కడికి పంపబడుతున్నాడు? అరణ్యములో అన్నలు ఉన్నారు, అరణ్యములో గొర్రెల మంద ఉన్నది, అరణ్యములో
గొర్రెల యొక్క క్షేమ సమాచారము తెలుసుకొనుట కొరకు అరణ్యములో మంద యొక్క క్షేమ సమాచారము తెలుసుకొనుట కొరకై తండ్రి అయిన యాకోబు యొద్ద నుండి తన కుమారుడైన యోసేపు పంపబడుతూ ఉన్నాడు. మాత్రమే కాకుండా యోసేపు హెబ్రోను లోయలో నుండి పంపబడెను కదా. 14వ వచనములో చూస్తే హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. యోసేపు తండ్రి యొద్ద నుండి పంపబడుట మనము గమనిస్తూ ఉన్నాము. అలాగే యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆయన పరలోకము నుండి భూలోకానికి పంపబడినవాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకము నుండి భూలోకానికి పంపబడినవాడు. హెబ్రోను అనగా సహవాసము అనే లోయలో నుండి యోసేపు పంపబడుట ఎంత ప్రాముఖ్యమైనదో, పరలోక సంబంధమైన స్థలము, మహిమతో కూడిన స్థలము, ఆ స్థలము నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూలోకమునకు పంపబడుట. ఆయన మహిమలో ఉన్నాడు, ఉన్నతమైన స్థలములో ఉన్నాడు. అది నిరంతరము ఆరాధించబడుతున్న స్థలం. అది విడిచిపెట్టకూడని భాగ్యము. ఏ మనుష్యుడును సమీపింపరాని తేజస్సు గల స్థలం. తండ్రి సన్నిధిలో తన కుమారుడైన యేసు క్రీస్తు సహవాసము చేస్తున్న స్థలము. ఆ స్థలము నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి నిర్ణయించిన సమయములో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుడైన యేసు క్రీస్తును లోకములోనికి పంపెను కదా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకములోనికి పంపెను. పంపబడిన కుమారుడు ఎంత శ్రేష్టమైన వాడు! పంపబడిన కుమారుడు ఎంత మహిమను కలిగిన వాడు! పంపబడిన కుమారుడు ఎంత యోగ్యమైన వాడు! యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనములో, కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. యేసు క్రీస్తు ప్రభు తనంతట తానే లోకములోనికి రాలేదు. నా తండ్రి నన్ను పంపించాడు, నేను ఆయనను ఎరుగుదును, మీరు ఆయనను ఎరుగరు. నన్ను పంపినవాడు పరిశుద్ధుడు, నన్ను పంపినవాడు నీతిమంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నన్ను పంపినవాడు మహిమ కలిగినవాడు. నేను ఆయన యొద్ద నుండి భూలోకములోనికి పంపబడితిని. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోకములోనికి పంపబడుట, యోసేపు ఏ విధముగా తన అన్నల యొద్దకు పంపబడి ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభు కూడా లోకములోనికి పంపబడినప్పుడు ఆయన మొదట యూదుల యొద్దకే వచ్చెను.
నేను స్వకీయుల యొద్దకు వచ్చి తిని, స్వకీయులు నన్ను అంగీకరింపలేదు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకములోనికి పంపబడుట ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు, పాపులమైన మనలను రక్షించుట కొరకు, దేవుని ఉగ్రత నుండి తప్పించుట కొరకు, పరలోక స్వాస్థ్యమునకు హక్కుదారులుగా చేయుట కొరకై ఆయన పరలోకము నుండి భూలోకానికి పంపబడెను. రెండవదిగా, యోసేపు అన్నల యొద్దకు వచ్చినప్పుడు అన్నలు చంపుటకు ఆలోచన చేసిరి. కానీ ఆ సమయంలో అన్నలు ఏం చేశారు? యోసేపును గుంటలో పడద్రోసిరి. గుంటలో పడద్రోయబడిన యోసేపు, ఆ గుంట వట్టిది, నీళ్లు లేవు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలను ప్రేమించి ఈ లోకములోనికి పంపబడినప్పుడు ఆయనకు అనేక స్థలాలలో తృణీకారమే ఎదురయ్యింది. తృణీకరించబడెను, హేళన చేయబడెను, అవమానపరచబడెను, నిందలు భరించెను. వాడా వీడా అని ఆయనను పలుమార్లు దూషించిన వారు. అయితే మన ప్రభు యొక్క గురి ఆయన సిద్ధపరచిన ఆనందమును లోకములో ఉన్నవారు అనుభవించుట కొరకై యేసుక్రీస్తు అవమానమును నిర్లక్ష్య పెట్టెను. 33 సంవత్సరాలు భూలోకములో శ్రేష్టమైన జీవితము జీవించిన ఆ ప్రభు ఆఖరి గడియలో ఆయన తన్ను తానే అప్పగించుకొనెను. అన్యాయపు తీర్పును పొందెను. భారమైన సిలువ ఆయన మీద మోపబడి ఉండెను కదా. తల మీద ముళ్ళ కిరీటము, ఆయన శరీరం అంతయు కూడా దున్నబడెను, గాయపరచబడెను. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. భారమైన సిలువను మోసుకొని యెరూషలేము వీధులలో ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన శరీరం అంతయు కూడా రక్తసిక్తమై ఉన్నది. యెరూషలేమునకు గవిని వెలుపట కపాలమనబడిన స్థలములో, ఆ గొల్గొతా స్థలములో 2 నేరస్తుల మధ్య యేసుక్రీస్తు సిలువ వేయబడెను. 2 నేరస్తుల మధ్య సిలువ వేయబడినది. పరిశుద్ధుడు, నీతిమంతుడు, లోపము లేనివాడు, సత్యవంతుడు, అనేకులకు తన ప్రేమను కనుపరచినవాడు, చూపించినవాడు, అనేకులకు మేలు చేసినవాడు. అయితే ప్రియులారా, మన పాపముల నుండి మనలను విడిపించుట కొరకై, విమోచించుట కొరకై ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. తల మీద ముళ్ళ కిరీటము, చేతులలో మేకులు, పాదాలలో మేకులు, ప్రక్కలో భల్లెపు పోటు, దాహమైనప్పుడు ఆయనకు చేదు చిరకను ఇచ్చారు. మన ప్రభువు వీటన్నిటినీ ఆయన నీ కొరకు నా కొరకు భరించిన వాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఆఖరి వరుసలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి
సిలువను సకించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన ప్రభు సిలువ శ్రమలు భరించిన వాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టెను. ఎందుకు అంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. యోసేపు తండ్రి మాటకు లోబడి అన్నల యొద్దకు వచ్చినప్పుడు అన్నల యొద్ద ఏమి జరుగుతుందో యోసేపు ఎరిగినవాడు. అలాగే యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన మన కొరకు బలియగుట కొరకై ఈ లోకానికి వచ్చెను. ఆయన తన శరీరమందు ఉన్న రక్తమంతయు కూడా ధారపోసెను. ఆయన శరీరములో రక్తము లేదు, ఆయన శరీరములో నీళ్లు కూడా పారెను. ఆయన మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడెను. యోసేపు గుంటలో వేయబడెను, కానీ గుంటలో నుండి పైకి తీయబడి తిరిగి దేవుని యొక్క చిత్తానుసారముగా ఐగుప్తు దేశములో ఆయన ప్రధానిగా నియమించబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు కూడా రోమా 4:25 ప్రకారము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన తిరిగి లేపబడెను. యేసు క్రీస్తు మన కొరకు చనిపోయెను, సమాధి చేయబడెను, ఆయన మృతులలో నుండి లేపబడెను. లేపబడిన క్రీస్తుకు పరలోకమందున్న తండ్రి ఆ ప్రభువును ఉన్నతమైన స్థానములో ఉంచాడు. అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. మాత్రమే కాకుండా మన జీవితములో కూడా మనము పాపమనే గుంటలో పడిపోయి కూరుకొని పోయి లేవలేని స్థితిలో ఉండగా మన ప్రభువే తన శిలువ బలియాగము ద్వారా, తన మరణ పునరుత్థానము ద్వారా, తన అమూల్యమైన రక్తము ద్వారా మనలను పాపపు స్థితిలో నుండి పైకి లేపి ఉన్నతమైన స్థలములో కూర్చుండబెట్టెను కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. యోసేపు ఆ గుంటలో వేయబడి తీయబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఎలాగూ ఉంచబడి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కలువరి శిలువని ఆ గుంటలో వేయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఏ విధముగా మహిమపరచబడి ఉన్నాడు. పాపులమైన మనలను కూడా ఆయన ప్రేమించి తన ప్రియ కుమారుని రక్తము ద్వారా మనలను విమోచించి ఆయన మనలను తనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టెను. ఇంత గొప్ప ప్రభువుకు మనమేమి చెల్లించగలము? యోసేపుకు ఉన్నతమైన స్థానము, యేసు క్రీస్తు ప్రభువుకు ఉన్నతమైన స్థానము, సామాన్యులమైన బలహీనులమైన మనకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము, దేవునితో ఉన్నతమైన స్థానము ఇవ్వబడినది. ఇట్టి ప్రభువుకు మనం ఏమి చెల్లించినా రుణస్థులమే. అయితే ఈ ఉదయకాలము చేరి వచ్చి ఉండగా ఆయనకు మనము హృదయపూర్వకముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించచ్చు,
ఆత్మ సంబంధమైన స్తుతియాగము చెల్లించుచు ఆరాధనలో మనము ముందుకు సాగి వెళ్ళుదాం.